రేపు అధికారులకు. దేవునికేమో మంచి వాళ్ళు కావాలి. మీరు ఇటువైపు తిరగండి, మిమ్మల్ని ధన్యురాలు అంటారు. మీ తరాలు మీ ముందున్న తరాలు, మా అమ్మమ్మ కాబట్టికి మా అమ్మ తాత గట గట్టి ఉండకపోయేదా, గంజి గట్టి ఉండకపోయేదట. మా అమ్మమ్మ నమ్ముకున్నాక మా తాత కూడా తిన్నాను వంట పెట్టి కంటి నిద్ర పెట్టినట, మంచిగా బతికిందట. తర్వాత వాళ్ళ ద్వారా మాకు ఇప్పుడు ఎంత ఆశీర్వాదమో. ఇప్పుడు 5-6 తరాలైంది, 10 తరాల నుంచి మాకు దరిద్రమే లేదు మా ఇంట్లో అసలు అని చెప్పేటోళ్ళు ఉన్నది. అసలు లోకంలో ఎంతో గొప్ప కృపతోటి మీకు ముందున్న తరాలన్నీ మిన్నబట్టి ధన్యులు కావాలని దేవుడు పిలిస్తే గోడ మీద పిల్లలాగా అటుకోసేపు ఇటుకోసేపు, ఊళ్ళో ఉన్నప్పుడు వలవల ఏడుచుడు, భక్తి పరులాగా ఏడుచుడు, వాక్యం చెప్పినప్పుడు మళ్ళీ ఆడి వెనక ఇంటి వెనక పంచాయతీ పెట్టుకోవటం, నొల్లు పెట్టుకోవడం, పొట్లాడటం, గెట్లాడటం, ఓరు తింటాను, కండ కుట్రతాను. వీళ్ళ ముంగట ఎవరన్నా చిలక గోరింకల్లాగా ఉన్నారనుకో, సమరపడతారా? పడరు. ఎన్ని రకాలుగా లోపల మనుషులతో చెప్పడానికి వెళ్ళలేదు. నువ్వు బజార్లో నడుచుకుంటూ పోతున్నావు, మీ ఆయనకు సైకిల్ కూడా గతి లేదు. ఒక ఆమె స్కూటర్ మీద భర్త మీద ఇట్లా ఒరిగి హాయిగా పండుకుని పోతుంది. దాని అదృష్టం ఏమదృష్టం, నా గతి ఒక గతి అయితే. ఆయన బుధం ఇట్లా చేసి ఒరిగి పండిపోతుంది అనుకో, అదృష్టం అంటే అట్లా ఉండాలి. నా బతుక అనే క్రైస్తవులు లేరు కదా, ఇక్కడ అసలే లేరు కదా. మీరు నోరులు లేవా? లేరు కదా. నేను అనుకోలే కదా అసలు, ఎప్పుడు పుట్టిన కానించి పెళ్ళైన కానించి అనుకోలే కదా. అది ఎవరు మాట్లాడు. ఇంకా ఆకలి అయితే వీళ్ళకి అన్నం పెట్టపోయినా, టిఫిన్ పెట్టలేదా? అయింది పెట్టలేదా? మరి పెడితే నోరు రావట్లే కదా. ఇగో బాగా జాగ్రత్త ఉండి, అతిక్రమలు దాచిపెట్టుకుని వాడు తెలుసా? నేను తెలవదనుకున్నా. ఒప్పుకొని విడిచిపెట్టేవాడు అది కూడా తెలుసా? మరి ఆ పని ఏం చేయట్లేదు మరి. లేయా అయ్యో, నేను తెలవదాం అనుకొని నన్ను అయ్యగారు పిలిపించాను. మీకు అంతా తెలుసుంటే అసలు రాకపోదు అసలు. అయినా సరే బాగా ప్రార్థన చేయ, భాషలు తోడుకుని ప్రార్థన చేస్తేనే నేను వస్తా, లేకపోతాను అని అంటే వచ్చాను. కానీ నీకు ఇన్ని తెలుసు, వాక్యాలు తెలుసు, నాకు తెలియదు అసలు. నీ ఆజ్ఞలు నీవు నమ్మదగినవి, పగవారు నిర్నిమిత్తముగా నన్ను తరుముచున్నారు, నాకు సహాయం చేయమని. మీరు దేవుని సహాయం అడగరట అసలే. చెప్పండి, మీరు దేవుని సహాయం అసలు. భాషాంతరమున దేవుడు మనకు తోడై ఉన్నవాడని అర్థము. యెహోవా నా కాపరి అంటే అర్థమైంది తెలుసా? అసలు కాపరి అంటే ఇంగ్లీష్లో హెల్పర్ అని రాసింది. చెప్పండి, ఏమని రాసింది? హెల్పర్ అంటే సహాయకుడు. నీకు సేవ చేయడానికి సాయం చేస్తాడు, బోళ్ళు తోమటానికి సాయం చేస్తాడు, అన్నం ఉండటానికి సాయం చేస్తాడు, కూర ఉండటానికి సాయం చేస్తాడు, మటన్ ఉండటానికి సాయం చేస్తాడు, చికెన్ ఉండటానికి సాయం చేస్తాడు, బిర్యానీ చేయడానికి సాయం చేస్తాడు, బట్టలు ఉతుకడానికి సాయం చేస్తాడు, భర్తను ప్రేమించడానికి కూడా సాయం చేస్తాడు, భార్యను ప్రేమించడానికి కూడా సాయం చేస్తాడు. ఎట్లా ప్రేమించాలో మీ దగ్గర దాన్ని నేర్పిస్తాడు. ఏ మాట పలుకుతే ఆయన ఐస్ అయిపోతాడో చెప్పమని చేస్తాడో నీకు ఆ స్వరం వినబడుతో లేదో చూడు. మరి అడగరు కదా మీరు, ఎందుకు అడగరు కనుక పొందుకోరు. అడుగుడు మీకు అది తెలుసా? నేను తెలియదు అనుకుంటున్నా. తెలుసాడు కదా నన్ను ఎందుకు పిలిచాను అసలు అంటే తెలుసు, కానీ వాళ్ళ జ్ఞాపకం గారు. ఓ జ్ఞాపకం ఉండదా? ఓహో, జ్ఞాపకం అయితే జ్ఞాపకం చేసే వ్యక్తిని మీకు పరిచయం చేసి మీరు పొందుకునేటట్టు చేస్తారు. జ్ఞాపకం ఎవరు మీకు చేస్తారో, నేను చెప్పిన వాక్యం కానీ, పరిశుద్ధాత్ముడు చెప్పిన వాక్యం కానీ, అపోస్తులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, యేసుప్రభు బోధకులు చెప్పిన వాక్యం ఎవరు మీకు జ్ఞాపకం చేస్తారో నేను లోపల పెట్టిపోతాను. నా డ్యూటీ అది. నేను ఇప్పటివరకు ఎంతమందికి అయితే సువార్త చెప్పినో వాళ్ళలో సగం మంది మాత్రమే పరిశుద్ధాత్మ లోపల ఉంచుకున్నారు. ఇక మిగతా వాళ్ళందరూ పరిశుద్ధాత్మను బయటనే ఉంచుకొని నడుచుకుంటున్నారు. యోహాను సువార్త 14:26 చదవండి. యోహాను సువార్త 14:26. ఆదరణకర్త. ఆయన పేరు ఆదరణకర్త.